మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించుకుంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. మా పట్ల చేసిన మేలునన్నిటి బట్టి కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నాయన. ప్రతి దినము మనల్ని సజీవ లెక్కలు పెడుతూ కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి మరి హృదయ కాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయ కాలం చూడగలుగుతున్నాము అంటే దేవుని కృప వల్లనే మన హృదయ కాలం చూడగలుగుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన మంచి ఆరోగ్యమని కాదు, మన ఐశ్వర్యమని కాదు, మన ధనమని కాదు, మన జ్ఞానమని కాదు, కానీ కేవలము దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి హృదయ కాలం సజీవులు కలిపెడుతూ రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ప్రతి హృదయ కాలం చూడగలుగుతున్నామంటే అది దేవుని కృప వల్లనే చూడగలుగుతున్నప్పుడు. హృదయ కాలం లేచినప్పుడు ప్రార్థనతో మీ జీవితాలు, మీ హృదయ కాల జీవితంలో ఉదయకాలం ప్రార్థన ద్వారా ప్రారంభించి వాక్యము ద్వారా మీ దినాన్ని ప్రారంభించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎజికేల్ గ్రంథము 34 అధ్యాయం 24 వచనం నుంచి 30 వచనం వరకు నా వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఎజికేల్ గ్రంథము మరి 36 అధ్యాయము 24 వచనం నుంచి 30 వచనం వరకు నా వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అందరినీ కూడా దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రేమించుచున్నాము అని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమిస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని సమకూర్చుతూ మన పాపంలోని క్షమించుచున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎజికేల్ గ్రంథము 36 అధ్యాయం 24 వచనం చూసినట్టయితే, నేను అన్ని జనుల నుంచి మిమ్మల్ని తోడుకొని ఆ దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించదను. దేవునికే మహిమ కలిగిన గాక. హృదయ కలమి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయ కలం దేవుడు మనందరినీ కూడా తిరిగి పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి మనందరినీ కూడా దేవాతి దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు పిలుస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట చూసినట్టయితే మరి నేను అన్య జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆ దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించదును అనే మాట. తిరిగి దేవాతి దేవుడు అనేకులని ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందరైతే యేసయ్యను అంగీకరిస్తారో, ఎందరైతే యేసయ్య దగ్గరకు వస్తారో వారందరి పాపాలు క్షమించడానికి దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ప్రజలందరినీ కూడా మనందరినీ కూడా సమకూర్చి మన ఆ దేశాలలో ఎక్కడైతే జీవిస్తున్నారో ప్రతి ప్రాంతంలో నుంచి దేవుడు తిరిగి వారందరినీ కూడా రప్పిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజే మీ స్వదేశంలోకి మేము రప్పించి మీ అపవిత్ర యావత్తును పోనొచ్చు నేను మీ మీద శుద్ధ జలము చల్లెదను. హల్లెలూయా. పాపం అంతా కూడా పోయినట్టు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పాపం పోవాలంటే యేసు రక్తంలో కడగబడతాయి. మరి ఆ కాలంలో ఈ యొక్క ఎజికేల్ గ్రంథంలో చూసినట్టయితే మరి ఎజికేల్ ప్రవక్త తెలియజేస్తున్న మాటలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ప్రతి ఒక్క మనిషి మీద ఉన్న అపవిత్ర ఆత్మను దేవాది దేవుడు తీసివేస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క అపవిత్ర ఆత్మని మీ యొక్క అపవిత్ర యావత్తు పోనట్టు నేను మీ మీద శుద్ధ జలం జల్లుదను. మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్ర ఆత్మ అంతా కూడా తీసివేసేదను. హల్లెలూయా. విగ్రహ ఆరాధన అన్యులలా బ్రతుకుతూ మరి అన్యులుగా ఈ హృదయ కాలం కూడా దేవుని బిడ్డలుగా మీరు జీవిస్తూ అన్యుల ఆచారాలను పాటిస్తూ
మరి లోకంలో ఉన్న వాటిని పూజించడము, భూమిని కానీ, ఆకాశంను కానీ, సూర్యచంద్ర నక్షత్రాలను కానీ, అలా ప్రతి ఒక్క విగ్రహ ఆరాధనను తీసివేస్తాడని దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిజమైన దేవుని సృష్టికర్త అయిన దేవాది దేవుని ఆరాధించాలి. దేవుడే సృష్టిని నిర్మించాడు. ఈరోజు మానవుడు సృష్టిని ఆరాధిస్తూ సృష్టిని పూజిస్తున్న సమయంలో కొన్ని సందర్భంలో విశ్వాసులుగా ఉండి కూడా అనేకమైన మూఢనమ్మకాలు నమ్ముకుంటూ మరి వాటిని ఆచరించడం కూడా తప్పే అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు తెలియజేసిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, మీ అపవిత్ర యావత్తు పోనొచ్చు, మీ మీద శుద్ధ జలమును చల్లేదను, మీ విగ్రహములను మీకును కలిగిన అపవిత్రాత్మ అంతా కూడా తీసివేసేదను. హల్లెలూయా. అపవిత్ర ఆత్మను అంతా కూడా తీసివేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే చాలు, నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు నోటితో నీ పాపములు ఒప్పుకుంటే ప్రతి పాపము క్షమించబడుతుంది. మనం మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9 వచనం చూసినట్టయితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి, సమస్త అపవిత్ర నుంచి మనల్ని కడిగి శుద్ధి చేస్తాడని మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుంచి మనల్ని విడిపిస్తాడని మాట జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజే కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, కొంతమంది రాతి గుండెలా ఉంటారు. వారు ఎంత చెప్పినా వారు మారు మనసు వారికి కలగదు. వారు చెప్పినదే వారు సరి అయినదని చాలామంది ఆ రీతిగానే జీవించేవారు కూడా ఉంటారు. ఎంత చెప్పినా వారు వినని వారు. ఎన్నిసార్లు దేవుని మాటల ద్వారా దేవుడు హెచ్చరించినా కానీ, దేవుని వాక్యము హెచ్చరించినా కానీ వారి మనసులు మారకుండా వారు కఠిన హృదయులైన వారు చాలామంది ఉంటారు. ఎంతోమంది ఎన్నో సందర్భంలో ఎన్నో వాక్యాలు విన్నా కానీ వారి హృదయం మారదు. వారు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా వారు ఆ రీతిగా జీవించేవారు కూడా చాలామంది ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ రాతి గుండెని తీసి మాంసము గుండెని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ హృదయ కాలము, ఒకవేళ ఎంతోమంది రాతి గుండెతో ఉన్నారా, హృదయ కాలం దేవుని వాక్యం తెలియజేస్తుంది. రాతి గుండెను తీసి మాంసము గుండెను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని దగ్గరకు వచ్చి మనం దేవునికి లోబడినప్పుడు మన హృదయంలో ఉన్న ప్రతి పాపము అన్నది తీసివేయబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 26వ వచనం చూసినట్టయితే, నూతన హృదయం మీకు ఇచ్చేదను. హల్లెలూయా. నూతన హృదయము. అందుకే దావీదు అంటాడు 51వ కీర్తనలో చూసినట్టయితే, తన పాపంలో ఒప్పుకున్నప్పుడు దావీదు అంటాడు, నూతన హృదయం నాకు ఇమ్మని దేవుని అడుగుతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నూతన హృదయం కావాలి. మనం చూసినట్టయితే 51వ దావీదు కీర్తన 10వ వచనం చూసినట్టయితే, దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఈ యొక్క పశ్చాత్తపడిన ఈ యొక్క 51వ కీర్తన దావీదు తన పాపంలో ఒప్పుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూసినట్టయితే, నూతన హృదయం మీకు ఇచ్చేదను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మంచి హృదయము. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన హృదయము, మన మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగి మనం జీవించగలుగుతాము. దేవునికి ఎంత దూరంగా నువ్వు ఉంటున్నట్టయితే హృదయ కలంకు శుభవార్త దేవుడికి తెలియజేసిన మాట ఏంటంటే, నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదనని మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ హృదయ కాలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకవేళ ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా, ఇంకా దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావా, ఒక శుభవార్త నీకు వినబడుతుంది. నూతన హృదయం మీకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేస్తాను. నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. రాతి గుండెను మీలో నుంచి తీసివేసే
మాంసము గుండెను మీకు దయచేస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇంకా దేవునికి దూరంగా ఉన్నవేమో, ఈ హృదయ కాలం దేవుడి వాక్యము నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కొరకే హృదయ కాలం దేవుడి వాక్యాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. రాతి గుండెను తీసివేసాయి, నీలోని అసూయను తీసివేసాయి, నీలోని కోపాన్ని తీసివేసాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కోపము, అసూయ వల్ల ఎన్నో మంది కుటుంబంలో ఈరోజు వారు విడిపోవడానికి, వారి కుటుంబంలో దరిద్రంలో కావడానికి కారణం ఏంటంటే మరి అసూయ, కోపము ఇవన్నీ కూడా కలిగినప్పుడు, మరి హృదయంలో ఆ ఒక మంచితనం లేనప్పుడు, మరి ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు అనేక మంది విడిపోవడానికి, భార్య భర్తలు విడిపోవడానికి, కుటుంబము అల్లుకోలను కావడానికి కారణం ఏంటంటే మరి వారిలో ఉన్న రాతి గుండె. వారు ఎవరికి వినని వారుగా ఉంటూ అలా వారి జీవితాలు వారి చేతులారా వారు దేవుని సన్నిధి నుంచి తొలగిపోతూ, అలాగే వారి ఆత్మీయ జీవితంలో నుంచి తొలగిపోతూ కుటుంబంలో విడిపోవడానికి కారణము. మరి అలాంటి స్థితిలో ఉన్న వారిని హృదయ కాలం దేవుడు అంటా ఉన్నాడు, మీకు నూతన స్వభావం నీకు ఇచ్చేదను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండెను మీలో నుంచి తీసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. రాతి గుండె ఉన్నవారు అంటే వారు ఎవరు చెప్పినా వినని వారు, మేము చెప్పినదే సరి అయినదని అనుకునేవారు. మరి అలాంటి మనుషులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వారి యొక్క పాపని వారు ఒప్పుకోరు, వారి యొక్క తప్పుని వారు ఒప్పుకోరు. ఇతరులు ఇద్దరి మధ్యలో నివసిస్తూ నేను చెప్పినదే నిజమని తలంచేవారు చాలామంది ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కోపము, ఆగ్రహము, అసూయ ఇవన్నీ కూడా మంచిది కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలగజేసాను. రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసం గుండెను మీకు ఇచ్చేది. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగా, నా విధులు గైకొని వారుగా మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటగా దేవుడు తెలియజేస్తున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నూతన హృదయం మీకు కలగజేస్తానంటూ, నూతన స్వభావం మీకు కలగజేస్తానంటూ, రాతి గుండెని మీలో నుంచి తీసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ మధ్య ఉంచేదను. హల్లెలూయా. దేవాతి దేవుడు మనందరినీ కూడా సమకూర్చు ఒక దగ్గరికి తీసుకెళ్తూ, మనలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసము గుండెనిచ్చి మనందరికీ కూడా దేవుని ఆత్మ మనలో ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగా, నేను నా విధులు గైకొని వారుగా మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. దేవుని యొక్క విధులను గైకొనే విధంగా దేవాది దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. దేవుని ఆజ్ఞలను, దేవుని మార్గములను మనకు తెలియజేస్తాడు. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సామెతల గ్రంథము చూసినట్టయితే 3వ అధ్యాయము 5వ వచనము, నీ సమృద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయం నందు యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటా కూడా ఆయనకు అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ప్రవర్తన అంతటా కూడా ఆయనకు అధికారం ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. మన మార్గాలు ఎప్పుడో సరళమవుతాయంటే మన సమృద్ధిని ఆధారం చేసుకొనక, మరి నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించినప్పుడు, నీ ప్రవర్తన అంతటా కూడా ఆయనకు అధికారం ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మన త్రోవలు సరళం చేయబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ ఉపదేశము సఫలమవును. మన ఉపదేశంలో ఎప్పుడు సఫలమైతే అంటే మన ప్రవక్తన అంతా కూడా దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, దేవాది దేవుడు మన ప్రవక్తనలో, మన ఆలోచనలంతా కూడా దేవుని మార్గంలో మనకు తెలియచేయబడతాయి. అలాగే తిరిగి మనం హెజ్కేలు గ్రంథంకి వచ్చినట్టయితే 27వ వచనం, నా ఆత్మ మీ అందుంచి
నా కట్టడలను అనుసరించిన వారుగా నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలోకి మీరు నివసించెదరు. మీరు నా ఆజ్ఞలయందు నేను మీ దేవుడైనందును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. దేవుడు ఏ ప్రాంతంలోనైతే హృదయ కలమున నివసించేస్తున్నాడో ఆ ప్రాంతంలో మనల్ని దేవాది దేవుడు వెలుగుగా నియమించున్నాడు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నా ఆజ్ఞలందు మీరు నా జనులైందురు, నేను మీ దేవుడనైందును. మీరు నా జనులైందురు, నేను మీ దేవుడైందును. ఎప్పుడైతే మనం దేవుని ప్రజలమై ఉన్నామో దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మనకు దేవుడుగా ఉంటాడని మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు నా జనులైందురు, నేను మీ దేవుడనైందును. మీరు నా జనులైందురు. మనం దేవుని ప్రజలమై ఉన్నప్పుడు దేవాది దేవుడు మనకు దేవుడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ సకలమైన అపవిత్రాత్మను పోగొట్టినట్టు నేను మిమ్మల్ని రక్షించుతును. హల్లెలూయా. మన పాపములన్నీ కూడా క్షమించబడతాయి. ఎప్పుడు క్షమించబడతాయి అంటే, నువ్వు యేసే దగ్గరికి వచ్చి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపము అనేది క్షమించబడుతుంది. నీకు నూతన స్వభావం దేవుడు ఇస్తాడు. నీకు నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీలో ఉన్న రాతి గుండెను తీసి మాంసము గుండెను నీకు ఇస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే మన దోషములు అన్నీ కూడా క్షమించబడతాయి. మీరు నా ప్రజలయందును, నేను మీ దేవుడని ఉందునని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం దేవుని ప్రజలమై ఉన్నప్పుడు దేవాది దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. మనల్ని విడిపించే దేవుడు దేవాది దేవుడు, మనల్ని కాపాడే దేవాది దేవుడు, మన సమస్యల నుంచి మనల్ని విడిపించే దేవుడు, మన కష్టాల నుంచి మనల్ని కాపాడే దేవుడు మనకు తోడై ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మీ సకలమైన అపవిత్రాన్ని పోగునట్టు మిమ్మల్ని రక్షించు. మీరు మీకు మరి దానమును కూడా ఆజ్ఞ అభివృద్ధి పరచదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కరువులో కూడా దేవుడు ధాన్యాన్ని మనకు దయచేస్తాడు. అలాగే అంటుంది కదా, దేవుని పిల్లలకు ఏ కొదవ ఉండదు. సింహం పిల్లలైన ఆకలి గొనును, కానీ ఆయనందు నమ్మకిన బిడ్డలకు ఏ కొదవ ఉండదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సింహమైనా కూడా ఆకలితో ఉంటుంది, కానీ మనం దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు మనకి ఏ కొదవ ఉండదు. సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీకు దేవాది దేవుడు సమృద్ధిని దయచేస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అన్యజనుల కరువును గురించి నింద మీ కొరకు ఉండుకుండునట్టు చెట్ల ఫలాన్ని భూపంచను నేను విస్తరింపచేసేదను. అన్యజనులకైనా కరువు ఉంటుందేమో, కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకు, దేవుని ప్రజలకు కరువు ఉండదు. సమృద్ధిని దేవుడు దయచేస్తానని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అన్యజనులైనా ఒకవేళ వారికి కరువు కలుగుతుండొచ్చు, కానీ నీకు మాత్రం కరువు ఉండదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే అన్యజనులలో కరువును గురించి నిందను మీరు ఇక నొందుకున్నట్టు చెట్టు ఫలములను భూపంటను నేను విస్తరింపచేసేదను. హల్లెలూయా. విస్తరింపచేసేదను. సమృద్ధిని దేవుడు ఇస్తానంటున్నాడు. హృదయ కలము. ఒకవేళ అందరికీ కూడా కరువు కలిగిందొచ్చు, కానీ నీకు కరువు ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవాతి దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే మనలో ఉన్న మంచితనాన్ని, మనలో ఉన్న దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మరి అన్యజనులలో కరువు ఉండొచ్చు, కానీ ఆ కరువు నీ వరకు ఉండకుండా దేవాది దేవుడు నీకు సమృద్ధిని దయచేస్తాడు. చెట్ల ఫలాలను నీకు దయచేస్తాడు. మంచి ఆరోగ్యము నీకు దయచేస్తాడు. మంచి తలంపులు నీకు దయచేస్తాడు. దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించినప్పుడు అందుకే అంటుందిగా, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయి. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వాక్యాన్ని మీద ఆధారపడినప్పుడు ఆయన దూతలు నీకు కావలిగా ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా దేవుని దూతలు నీ పక్కల ఉండి నిన్ను నడిపిస్తూ నేను దీవిస్తూ నేను ఆశీర్వదిస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరినీ కూడా సమకూర్చి ఒక దగ్గరికి దేవాది దేవుడు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు.
మనము ఒక్క అడుగు వేస్తే దేవాతి దేవుడు మనల్ని 100 అడుగులు నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుని సన్నిధిలో మనల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను అన్యజనుల నుంచి మిమ్మల్ని తోడుకొని ఈ దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మేము రప్పించేదను. మీ అపవిత్ర యావత్తు పోవునట్టు నేను మీ మీద శుద్ధ జలము చల్లెదను. మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రాత్మ అంతా కూడా తీసివేసేదను. నూతన హృదయంను మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండెను మీలో నుంచి తీసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు. మీరు నా జనులైందును, నేను మీ దేవుడైన ఇట్టి మాటలను కాలము దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ధైర్యపరచును గాక. ప్రతి సమస్యల నుంచి దేవాది దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. ప్రతి కష్టంలో నుంచి దేవాది దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని మంచి జీవితంలో దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీలో ఉన్న అనారోగ్యాన్ని అంతా కూడా దేవాది దేవుడు తీసివేసి తిరిగి దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యము ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి కొందరు స్తోత్రములు నాయన ప్రభా. హృదయకాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి కొందరు స్తోత్రములు నాయన ప్రభా. వాక్య బిడ్డలు కూడా నాయన ప్రభా మరి నీ సొంత రక్షకుడు అంగీకరించుకొని నీ చిత్తంలో నీ ఆజ్ఞల ప్రకారం జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా భారతదేశాన్ని దీవించండి. మా భారతదేశ ప్రజలందరినీ కూడా మీరు ఇంతవరకు దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘాలను దీవించండి నాయన ప్రభా. సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి. ఆత్మల భారం కలిగి పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క సేవకుని ఇంకా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఫేత్ స్ట్రెస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. ఈ రోజంతా కూడా తండ్రి మాకు తోడై ఉండి మనల్ని నడిపించి నాయన ప్రభా ఈరోజు మాకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా తీర్చి నాయన ప్రభా మా పక్షాన మీరు నిలబడి నాయన ప్రభా మాకు కావాల్సిన మంచి వాతావరణాన్ని కూడా నీ కృపచేత మాకు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు మరి దేవుని యందు ఆధారపడిన బిడ్డలకు దేవుని యొక్క కృప, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.